బీట్రూట్ ఏమో హెల్త్‌కి మంచిది. కానీ అది తినాలంటే చాలా కష్టం అనమాట. అది అన్నం మనం ఫ్రై చేసిన రెడ్‌గా ఉండేలోపు చాలా వరకు తినటానికి ఇష్టపడరు. పిల్లలకి ఇలా పెడితే చాలా ఇష్టంగా తింటారు. మా హస్బెండ్ మా ఇంట్లో కూడా సేమ్ ఇలానే జరుగుతుంది. బీట్రూట్ తినమంటే అస్సలు తింటలేదనమాట. సో, నేనింక ఆలోచించి ఇలా బీట్రూట్ హల్వా చేశాను. ఆలోచించి అంటే క్యారెట్ ఇవన్నీ హల్వా చేసినట్టే బీట్రూట్ కూడా ట్రై చేశాననమాట. ఇంకా మంచిగా వచ్చింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఏం లేదండి. ఇప్పుడు బీట్రూట్ ఉంటుంది గదా! ఆ బీట్రూట్ మిక్సీలో ఏసేసి మనం అది స్ట్రైనర్‌లోకి వడగొట్టేసేసుకుంటమే. దాంట్లోకి ఒక కార్న్ ఫ్లోర్ ఒక 2 స్పూన్స్ ఏసాను. 2 స్పూన్స్ ఏసి దాంట్లో నేను బెల్లం ఏసా అనమాట. బెల్లం ఏసి ఒక ఇలాచీ ఏసి మిక్సీ ఏసేసాను. మంచిగొచ్చింది. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా హెల్తీ అనమాట. బ్లడ్ గూడా పడుతుంది. మా ఇంట్లో అయితే ఇలా బీట్రూట్‌ని నేను ఇలా పెడతా అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.